అసలు మనం ఎలా పుట్టామో తెలియాలి. ఎలా పుట్టామంటే మనకేంటంటే తల్లి మార్గం, యోని మార్గం నుంచి పుట్టాం, అది ఒకటే అనుకుంటున్నాం. ఏంటి మనకు మనమేమి యోని మార్గం నుంచి పుట్టాం అది తెలుసా? భౌతికంగా మన తల్లి యోని మార్గం నుంచి మనం పుట్టాం. కానీ మనకు మనం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇక్కడ యోని ఉంది, ఆత్మ యోని. జ్ఞాత్వా మునిర్ గచ్చతి భూత యోని సమస్త సాక్ష్యం తమస పరస్తాత్. కైవల్యోపనిషత్తు. ఇక్కడ నుంచి మనం పుట్టాం. ఏంటి ఇక్కడ పుట్టి ఈ ప్రపంచంలోకి వచ్చాం. ఏంటి ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కడ పుట్టామో అక్కడ చేరాలనుకుంటే మళ్ళీ అదే స్థానంలో ప్రాణ సంయోగం చెయ్యాలి. అందుకు దానికి యోని అని పేరు పెట్టారు. యోని అంటే పుట్టిన స్థలము, సంయోగ స్థలం రెండు అదే. సో మనం ఇలా పుట్టాం, మళ్ళీ ఇప్పుడు ప్రాణ సంయోగం చెయ్యాలి. యాక్చువల్గా అన్ని జీవులు ప్రాణ సంయోగం చేసేది ఇక్కడే, ఇక్కడ కాదు. అసలు ప్రాణ సంయోగం ఇక్కడే. అది ఎప్పుడైతే అక్కడికి ఆ బ్రహ్మరంధ్ర తట్టుతుందో అప్పుడే ఆనందం. భౌతిక వాంఛలోన అది ఆర్గజం అంటారు. అదే యోగ సాధన ద్వారా మీదకి వెళ్తే శాశ్వత బ్రహ్మాండం, ఆనందం కలుగుతుంది.